నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పుష్కర ఘాట్లను పరిశీలించిన మేయర్ మహంకాళి స్వామి. 20 రోజులకు చేరిన గోదావరికని వకీళ్ల ఆందోళన. రుణగ్రస్తునికి జైలు శిక్ష. నిస్సాయిలకు అపన్న హస్తం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. వచ్చే సంవత్సరం జూన్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశం మేరకు ఘాట్ల నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం ఇతరత్ర సౌకర్యాలు కల్పించేందుకు సమగ్ర డిపిఆర్ తయారు చేయనున్నట్లు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి వెల్లడించారు. మున్సిపల్, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, కార్పొరేటర్లు, కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన గోదావరికని పుష్కర ఘాట్, మల్కాపూర్ శివారు, సింగరేణి, ఇంటెక్వెల్, గోలివాడ, జనగామ తదితర చోట్ల గోదావరి నదీ తీరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా పుష్కర స్నానానికి రామగుండంకు రాష్ట్రం నలుమూల నుండి లక్షలాది మంది విచ్చేసి సందర్శకులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారన్నారు. ఈ మేరకు డిపిఆర్ తయారు చేయడానికి ఆయా ఇంజనీర్లతో కలిసి గోదావరి నదీ తీర ప్రాంతాలను సందర్శించడం జరుగుతున్నదన్నారు. మేయర్ వెంట డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ గురువీర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, డిఈలు షాబాజ్, జమీల్, చంద్రమౌళి, టిపిఎస్ నవీన్, నీటిపారుదల శాఖ డిఈ శరత్ బాబు, నాయకులు సింగరేణి శ్రీనివాస్, ఎస్కే కన్సల్టెన్సీ ప్రతినిధి రంగారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా అంతకుముందు ఆయన పుష్కర ఘాట్ల నిర్మాణంపై ఎస్కే కన్సల్టెంట్ రూపొందించిన మ్యాప్ను నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ పరిశీలించారు. జూన్లో జరిగే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రజలకు ఏదైనా కూడా ముందే వాళ్ళకి అన్నీ కూడా అవైలబిలిటీ పనులు చేయాలనే సంకల్పంతో 1 సంవత్సరం ముందుగానే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానాలు చేసేందుకు వస్తారు కనుక వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి దీని అంతా కూడా ఇరిగేషన్ అధికారులతోటి, మా మున్సిపల్ అధికారులతోటి, అలాగే మిగతా అధికారులందరితోటి కలిసి దీని మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు అందరితోటి కలిసి ఇక్కడికి విజిటింగ్ చేయడానికి వచ్చినాం. ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నది, ఆ సౌకర్యం కల్పించాలని అనుకున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో 1 సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ సమయానికి అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది కనుక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఒక ముందస్తు ప్రణాళికతోటి మనం ముందుకెళ్లాలనే ఆలోచనలతోటి ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు 1 సంవత్సర కాలం ముందే ప్రజలందరికీ కూడా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇది ఒక గోదావరి నది దగ్గర ఇక్కడ ఈ ఏరియాలోనే కాకుండా ఇప్పుడు జనగాం కూడా అక్కడ జనగాంలో ఏదైతే ఉన్నదో జనగాం కూడా మనకే వస్తుంది కనుక కార్పొరేషన్ పరిధిలో జనగాం దగ్గర, అలాగే ఇంటెక్వేల్ నుంచి ఇక్కడ సమ్మక్క గద్దెల వరకు, అదే మాదిరిగా గోలివాడ ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా అక్కడ కూడా దీన్ని అందరికీ కూడా తిరిగి వీళ్ళతోటి ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి దీని మీద ఒక డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పేసి వారు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. దానిలో భాగంగానే ఈరోజు మిగతా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రత్యక్షంగా దీని మీద ఒక ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద, అలాగే ప్రభుత్వం మీద ఉన్నది కనుక ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏదైనా కూడా ముందే చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన చేస్తూ ఉన్న దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. Happy birthday to you. Happy birthday to you. ఆత్మీయత ఆప్యాయత విరాజిల్లింది. సేవారంగ చరిత్రలో నిలిచిపోయిన జ్యోతి గాంధీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ అశ్రితా గాంధీ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయులకు చేయుతను ఇచ్చారు. బర్త్డే కేకును కట్ చేశారు. గోదావరిఖ న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి తీరును నిరసిస్తూ గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దీక్షలో న్యాయవాదులు మార్కాపురి తిలక్, గూడేటి వెంకటేష్, ఎస్ రామకృష్ణ, అఖిల్ కుమార్, నిఖిల్ కుమార్ పాల్గొనగా రామన్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీఆర్ఎస్ నాయకులు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి సిరిగా సంజయ్ కుమార్, కమిటీ సభ్యులు ముచ్చకుర్తి కుమార్, డి గోపాల్ రెడ్డి, శంకర్, రాగం శ్రీధర్, సభా తబస్సుం, శోభ, పులిపాక రాజకుమార్, గాదె శ్రీలత తదితరులు ఉన్నారు. అడ్వకేట్ కొనుగోలు న్యాయ వ్యవస్థనే మొత్తం అవమానించింది. మేము ఈ రోజు నుండి మా అడ్వకేట్ల అందరం బార్ అసోసియేషన్ తరఫున వారందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ యొక్క ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ కూడా రిలే నిరాధార దీక్షతో కూర్చున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజాస్వామ్య దేశంలో మరి న్యాయాన్ని రక్షించేటువంటి, న్యాయం కోసం పోరాటం చేసేటువంటి ఇలా సమాజం చర్యలు తీసుకోవాలి, వెంటనే సస్పెండ్ చేయాలనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ మీద దారి తీస్తలేదని ఎలా ఒకసారి ఆలోచన చేయాలి. అడ్వకేట్ బార్ అసోసియేషన్ మెంబర్ని కొట్టడము మరియు అడ్వకేట్ల కొమ్ముల్నే అని న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు మాట్లాడడము సిఐ ఇంద్రశ్రెడ్డి అలవాటైపోయింది. ఎప్పుడు కూడా ఆయన సిఐ గారు ఓన్లీ అడ్వకేట్ల మీద పడుతుండు. ఇది 4వసారి ఏమనంటే సార్ ఇట్లా అన్నారా ఏంది అంటే వచ్చి రావడము, తప్పు అయిపోయిందని చెప్పడం, ఇది అలవాటుగా మారిపోయింది. దానికి తప్పు అయిపోయింది అనేది ఆయనకి ఇక ఎక్కడ కూడా తప్పు అయిపోయింది అని సారీ చెప్పడం అనేది చాలా అలవాటు ఆయనకి. ఇది ఇక మేము వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇక తప్పు అయిపోయింది అంటే చూసుకుంటుంటాను. మేము అడ్వకేట్లం, న్యాయశాస్త్రం చదివినాం, ఆయనకు లా అండ్ ఆర్డర్ తెలియకపోవచ్చు, కానీ మేము వ్యవస్థలో సొసైటీతో నడుస్తున్నాం, పబ్లిక్తో ఉంటున్నాము. పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం అయినా మేమే ముందుండి చేస్తాము. ఎవరికి ఏమైనా కూడా ఒక న్యాయవాదం ముందుండి పరిష్కారం, ఏ ప్రాబ్లం అయినా పరిష్కారం చేస్తాము. మేము ఇది ఆప్షన్ చేయబట్టి ఇప్పటికీ 21 రోజు వచ్చింది. కమిషనర్ గారికి ఇచ్చాము, డిఐజీ గారికి ఇచ్చాము, కన్సల్ట్ అథారిటీకి అందరికీ కంప్లైంట్స్ ఇచ్చాము. ఇక్కడ ప్రైవేట్ కాన్ కూడా ఫైల్ చేసినాం. అయినా కూడా పోలీసు వారు ఎందుకో స్పందించడం లేదు. ఆ సిఐ మరొక ఆయన చుట్టమైందో తెలియట్లేదు. ఇంద్రసేన మీద అంత ప్రేమ ఉందో ఏముందో తెలియట్లేదు. మేము మామూలు ప్రాబ్లం చేస్తుండే ఇట్లా అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి అన్నది ఇది చాలా బాధాకరం విషయము. ఇక అడ్వకేట్లకే న్యాయం జరగకపోతే ఇంకా సామాన్య మానవునికి ఏం న్యాయం జరుగుతుంది? కనుక మేము అది ఎవరు కూడా స్పందించట్లేదు కాబట్టి మేము నిరాక్ష స్టార్ట్ చేసినాము. ఆయన మీద ఇమీడియట్గా ఇంద్రసేన సిఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం మా బార్ అసోసియేషన్ గోదావరిఖని తరఫున. 10వ తారీఖు రోజు రాత్రి సమయంలో నేను కోర్టు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంటే ఎలక్షన్ ముందు రోజు అని సిఐ గారు నన్ను దారి మధ్యలో ఆపడం జరిగింది.
ఆపినాక నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీయండి అని చెప్పి గవర్నమెంట్ కంటే తీసే 47,500 నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఈ డబ్బులు అని అడిగితే నేను నా క్లయింట్కి సంబంధించిన డబ్బులు మ్యాట్రిమోనీ ఇష్యూకి సంబంధించిన డబ్బులు అంటే లేదు నువ్వు ఎలక్షన్ పంచుతున్నావు అని చెప్పి సీఏ గారు చెప్పింది. లేదు అట్లాంటిది ఏమి లేదు, మీరు కోర్టుకు రండి. ఇప్పుడు ఈ సమయంలో 9:30 అవుతుంది, కోర్టులో నా క్లయింట్స్ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. మీరు రండి, ఎంక్వైరీ చేసుకోండి, నేను కోఆపరేట్ చేస్తాను, మీకు ఆ రైట్ ఉంది డిపార్ట్మెంటల్గా, నేను కోఆపరేట్ చేస్తాను మీకు అని చెప్పినా కూడా లేదు మీ డబ్బులు పంచే డబ్బులు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని నాకు వచ్చే కాల్ షిఫ్ట్ చేసి ఎల్బీనగర్ జెండా దగ్గరికి మీరు అందరు రండి, డబ్బులు వంచుతున్నా, పలానా అభ్యర్థి పేరు మీద పలానా పార్టీ తరఫున డబ్బులు వంచుతున్నాం, మీరు రండి అని చెప్పి మాట్లాడితే, మీరు ఒక సిఐ హోదాలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను న్యాయవాదిని అడ్వకేట్ను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీగా నేను రెడీగా ఉన్నా అని చెప్పడం జరిగింది. అయినా కూడా వినకుండా నా మొబైల్ తీసుకొని మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి మీకు రండి అనగానే నేను అతనితో మీరు నా కాల్ లిఫ్ట్ చేసే హక్కు మీకు లేదు అని చెప్పినా కూడా ఆయన వినకుండా అక్కడున్న నేను సీఐతో మాట్లాడుతుంటే అక్కడున్న గన్మెన్ ప్రవీణ్ కుమార్ యాదవ్ వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. నేను అడ్వకేట్ అని చెప్తున్నా, మళ్ళీ కొడుతున్నారంటే నా అడ్వకేట్ అయితే కొట్టద్దా, మీకు అది స్పెషల్ ఏమైనా లా బుక్లో రాసి పెట్టుందా అని చెప్పి సీఆర్ దురుసుగా మాట్లాడాడు. అక్కడ ఎఫ్ఎస్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఎస్టీ వాళ్ళకు అదే విషయం చెప్పడం జరిగింది. ఆ రోజే రాత్రి నాకు జరిగిన అన్యాయానికి నేను వెళ్ళి సీఐ ఇంద్రసేనారెడ్డి మీద మరియు అతని గవర్నమెంట్ ప్రవీణ్ కుమార్ మీద 1 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్ ఇచ్చినాక మా సిస్టమ్ పనిచేస్తలేదు, మా కంప్యూటర్లు పనిచేస్తలేదు, మీరు రిసీవ్డ్ కాపీ ఇయ్యం, ఫోటో తీయమంటే ఫోటో తీయలే. సరే అక్కడికి వెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ డే కూడా నన్ను విలువలేదు, ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు నా కంప్లైంట్ మీద. ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఈ ఉద్యమం ఈ రిలే దీక్షతో ఆగదు, ఇంకా ముందుకు పోతుంది. ఇంకా రానని ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అప్పటి వరకు తెచ్చుకోకండి, వెంటనే స్పందించండి. మీరు అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఏమన్నా ఉన్నా కూడా మీరైనా సరే ముందు సెలవు తీసుకొని ముందుకు చేయండి. అప్పటి కూడా మా అర్థం కొంటున్నాం. గోదావరిఖని బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారు న్యాయవాదుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయవాదులకు ఏమైనా కొమ్ములున్నాయని ఇష్టం ఉన్నటువంటి రీతిలో బెదిరించేటువంటి ఒక సందర్భాన్ని న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయ వ్యవస్థకే ఒక అభద్రతగా భావించేటువంటి సందర్భం కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒక్కటి అయిపోయి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేసి సిఐ 1 టౌన్ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఇటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ మాకు న్యాయం జరగాలి, మాకే రక్షణ లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కడ రక్షణ దొరుకుతుందని ఇలా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రజాపాలన అని పేరుకు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 20 రోజులుగా న్యాయవాదులు మాకు అవమానం జరిగింది, మేము ఈ యొక్క న్యాయ వ్యవస్థను రక్షించాల్సినటువంటి వాళ్ళమే, మాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నదని నిరసన చెప్తా ఉంటే కూడా కనీసం స్పందించకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యేగా నిన్ను ఈ సమాజం ఎందుకు గెలిపించినట్టు? నీకు ఎప్పటికీ హైదరాబాదులో నీకు ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న పరిస్థితి అర్థమవుతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురి అవుతుంటే కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటికీ నీకు అర్థమవుతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? సిఐని వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి న్యాయవాదులకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
గోదోర్కన్ ఐబీ కాలనీకి చెందిన వి గంగాధర్ రావు నుంచి గాంధీనగర్కు చెందిన కొయ్యడం మల్లేష్ 13 లక్షల రూపాయల అప్పుగా తీసుకున్నాడు. ఇందుకు గాను బ్యాంకు చెక్కు ఇచ్చాడు. గడువులోగా ఈ చెక్కు బ్యాంకులో నిర్ధారణ పొందింది. 2023లో న్యాయవాది రామటెంకి శ్రీనివాస్ ద్వారా కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు. ఈ మేరకు ఈరోజు చెక్ బౌన్స్ కేసులో గోదావరిఖని 2వ అదనపు జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి ధ్రువ వెంకటేష్ సంచలన తీర్పునిచ్చారు. మల్లేష్కు 1 ఏడాది జైలు శిక్ష విధించారు. వారంలోగా ఈ 13 లక్షల రూపాయలు గంగాధర్ రావుకు మల్లేష్ చెల్లించాలని తీర్పునిచ్చారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.